హాయ్ హలో నమస్తే అందరికీ అందరూ బాగున్నారా? నేను మీరు రాజ్ సైదు. మీరు చూస్తున్నారు రాజ్ సైదు లాక్స్ యూట్యూబ్ ఛానల్ని. సో ఈ రోజైతే నేను మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అసలు నేను ఈ వీడియోలో ఏం తెలియజేయబోతున్నానంటే, లాస్ట్ టైం వీడియోస్లో ఏపీ ఈపీడీసీఎల్ సంస్థ సంబంధించి 1 ఇయర్ బిల్ స్టేట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే ఒక వీడియో చేశానండి. ఆ వీడియోకి సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఏంటంటే, ఏపీ ఎస్పీడీసీఎల్లో కూడా బిల్ స్టేట్మెంట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే వారు అడగడం జరిగింది. వారి కోసమైతే వీడియో చేస్తున్నాను. కానీ నేను ముందు చేసిన ఏపీ ఈపీటీసీఎల్ సంస్థ సంబంధించి బిల్ స్టేట్మెంట్ వీడియోలో మీకు ఆధార్ కార్డు గురించి అయితే ఏ విషయం చెప్పలేదు. కానీ ఈ వీడియోలో మీ ఆధార్ కార్డు మీద మీకు కరెంట్ సర్వీస్ నెంబర్లు ఎన్ని లింక్ అయ్యాయో అయితే తెలుసుకోవచ్చండి. అది ఎలాగో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూడండి. అలాగే నా ఛానల్ని మొదటిసారి చూసినట్లే కనుక మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీద అయితే క్లిక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. సో ఈ వీడియోకి సంబంధించి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేయగానే మీకైతే ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు ఈ జిల్లాలకు సంబంధించి కింద క్లిక్ హియర్ అని ఉంది కదా, ఆ బటన్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత సర్వీస్ నెంబర్ అని ఉంది కదా, ఆ సర్వీస్ నెంబర్ అన్న మీద ఆప్షన్లో పెట్టుకుని మీ సర్వీస్ నెంబర్ క్లిక్ చేస్తే మీకైతే బిల్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. అలాగే పక్కన కనిపిస్తుంది కదా ఆధార్ నెంబర్ అని, ఆ ఆధార్ నెంబర్ అన్న ఆప్షన్లో పెట్టుకుని మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసినట్లయితే మీ ఆధార్ కార్డు మీద ఎన్ని కరెంట్ సర్వీసులు లింక్ అయ్యి ఉన్నాయో అయితే కూడా ఓపెన్ అవుతుంది. కానీ నేను ఈ వీడియోలో మీకు అప్లికేషన్లో సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి అయితే నేను చూపించట్లేదు. ఎందుకంటే నా దగ్గర ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్ సంబంధించి నా దగ్గర సర్వీస్ నెంబర్స్ అయితే లేవు. ఆల్రెడీ బిల్ స్టేట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే ఒక వీడియో చేశాను. ఆ విధంగానే ఉంటుంది. ఆ వీడియోని మీరైతే చూసి మీరైతే అప్లికేషన్ చేసుకోండి. ఆ వీడియోకి సంబంధించి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరైతే చూసి మీ బిల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే చూస్తున్నారు కదా, కింద ఇంకొక లింక్ కూడా ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ జిల్లాలకు సంబంధించి కూడా కింద లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా కూడా మీరు బిల్ స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే కింద ఇంకో లింక్ ఉంది, కృష్ణా జిల్లా, గుంటూరు, ప్రకాశం జిల్లా ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా మీరైతే బిల్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో అయితే ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్ ఈ 3 సంస్థలకు సంబంధించి వారు ఎవరైనా సరే ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది కాబట్టి మీరైతే ఈ లింక్ని అయితే క్లిక్ చేసుకుని డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా లింక్ని క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్కి ఎన్ని సర్వీస్ లింక్ అయ్యి ఉన్నాయి, మీ సర్వీస్ నెంబర్కి ఏ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉన్నది, మీ 1 ఇయర్ స్టేట్మెంట్ బిల్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే మీకు చెప్పాను కదండి. ఆ విధంగా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్లో మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక కామెంట్లో తెలియజేయండి. మీకైతే నేను వాటి కోసమైతే షార్ట్ వీడియో చేయడం కానీ మెయిన్ వీడియో చేయడం కానీ చేస్తానండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.